ఉదయాన్నే లేచినా కూడా నా పనులు తొందరగా కంప్లీట్ అవ్వవు. ఎండబడేదాకా చేసుకునే అలవాటనమాట నాకు. అయితే ఈరోజు పొద్దున్నే మా నాన్న మా ఇంటికొచ్చాడండి పిల్లల కోసం అని చెప్పి. పిల్లలైతే 7:35కే స్కూల్‌కెళ్ళిపోయారు. మా నాన్నయ్య 7:45కి వచ్చాడనమాట ఇంటికి. వచ్చేసరికి లేరు ఎళ్ళిపోయారు అని చెప్పన్నాను. ఇకపోతే మా నాన్న వచ్చేసరికి టిఫిన్‌కి అని చెప్పి దోస పిండి, ఒక పక్క నైట్ చేసిన చికెన్ కర్రీ ఉంది. మార్నింగ్ అయితే నెల్లూరు కారం చేశాను. నేను వడియాలు పట్టాను కదా! ఆ వడియాలయితే డబ్బాకొచ్చినాయి అబ్బా! బయటయితే కల్తీగా పిండిలతో ఏదేదో రకరకాలుగా చేస్తారు. మన హెల్త్‌కి మంచిది కాదు. మన సొంత చేతులతో పట్టుకోవడం అనేది చాలా మంచిది. పోతే గీతక్క నాన్నెందుకొచ్చాడు అనుకుంటున్నారు గదా! మొన్న ఒక వీడియో పెట్టాను గదా! అదే స్థలం ఇవ్వలేదు మా నాన్నకి, మా పెదనాన్న వాళ్ళని చెప్పి. దానికి ఆయన నా మీద రివర్స్ అయ్యాడు. వాళ్ళేదో ఇయ్యలేదనుకో నువ్విలా చెప్తావా అని చెప్పనన్నాడు. చూసారా మా నాన్నకి వాళ్ళ అన్నల మీద, వాళ్ళ అన్న కొడుకుల మీద ఎంత ప్రేమో, వాళ్ళకి మాత్రం ఈ జన్మలో అది అర్థం గాదు. అయితే ఎందుకు మరి అంత ప్రేమ ఉన్నప్పుడు మాతో ఎందుకు బాధపడతావు చెప్తావు సర్దుకోవచ్చు కదా! అని నీతో గాక ఎవరికి చెప్తాను అంటాడు. అన్నీ ఆయనే మాట్లాడతాడు. సర్లే అని చెప్పి మా నాన్నకి ఎంతో ప్రేమతో దోసలేసి ఇచ్చానండి. నిజంగా ఇలాంటి తమ్ముడు దొరకడం వాళ్ళ అదృష్టం నిజంగా. మా తాత మా నాన్న చిన్నప్పుడు చాలా అల్లారు ముద్దుగా చాకాడు. అది అందరికీ తెలుసు. లైఫ్ ఇప్పుడు అలా లేదులేండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.